నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది iQOO 9 SC iQOO 9 సిరీస్లో బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు, బడ్జెట్ ఫ్లాగ్షిప్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఫోన్ మీకు దగ్గర దగ్గర 31,000 రూపాయలకు వస్తుంది ఆఫర్తో కలుపుకుంటే. ఈ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో ఇది ఒక్క ఫోనే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్. వీడియో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అన్బాక్సింగ్ పాత స్టైల్లో చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ మనకి బాక్స్ అయితే ఉంది iQOO 9 SC ఇది. అండ్ సేమ్ బాక్స్ డిజైన్ అయితే పెద్దగా మనకి తేడా అయితే ఏం కనిపించలేదు, కాకపోతే మనకి iQOO 9 SC అని చెప్పేసి మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ సార్వెల్ మెన్షన్ చేశారు 1.01 వాట్ పర్ కేజీ హెడ్ సార్వెల్, బాడీ సార్వెల్ 1.15 వాట్ పర్ కేజీ ఉంది. ఇది 12 GB ర్యామ్ 256 GB మోడల్, టాప్ మోడల్ ఇది సన్సెట్ సైరా కలర్. ఇంకా అన్బాక్స్ చేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్వి 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇదే మీకు మ్యాక్రో కెమెరాలకు ఉపయోగపడుతుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మోనో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 4500 mAh బ్యాటరీ, 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. ఇంక మన ఫోన్ అన్బాక్స్ చేద్దాం. అండ్ దీనికి సీల్స్ సైడ్స్కి ఉంటాయి, ఇటు సైడ్ సైడ్ సీల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా కవర్ ఓపెన్ చేస్తే ఈ బాక్స్ డిజైన్ అయితే మనకి ఫస్ట్ నుంచి ఇదే డిజైన్. ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిష్లో అయితే ఈ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఉంటుంది బాక్స్ మిగతా ఫోన్స్తో కంపేర్ చేసి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫస్ట్ మనకి మాన్స్టర్ ఇన్సైడ్ 9 ఎక్కువ హైలైట్ చేస్తున్నారు 9ని. అండ్ ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ కొద్దిగా వెయిట్ అయితే ఉంది, బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉన్నట్లు ఉంది. ఇది మొబైల్ అయితే. ఫోన్ పక్క పెట్టేద్దాం, మిగతా కంటెంట్ చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది ఫోన్కి. అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఇక్కడ కేస్ అయితే ఉంది. కేస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, ఇది స్ట్రాంగ్ ఉంది కేస్ అండ్ క్లియర్ కేస్. ఫోన్కి ఒకసారి వేసి చూద్దాం కేస్ ఎలా ఉందో క్వాలిటీ. ఇక్కడ చూడొచ్చు క్లియర్ కేస్ కాబట్టి మనకి ఫోన్ కేసినా కానీ ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు. సో చూడడానికి అయితే బాగుంది, కేస్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 20 వాట్ 3.3 ఆంపియర్ అంటే 66 వాట్ ఛార్జర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. 66 వాట్ ఛార్జర్, ఫ్లాష్ ఛార్జర్ ఇది. అండ్ కేబుల్ వచ్చేసరికి మనకి టైప్ C కేబుల్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి డాంగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు దీనిలో. మీకు టైప్ C టు 3.5 డాంగ్లు అయితే బాక్స్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ మనం మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఇది మనకి మొబైల్ అయితే ఫోన్ ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ కొద్ది కలర్స్ అయితే చేంజ్ అవుతుంది, బ్లూ అండ్ కొద్దిగా రెయిన్బో ఫినిష్లో అయితే కలర్ అయితే వస్తుంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, OIS అని చెప్పేసి మెన్షన్ చేశారు. మెయిన్ కెమెరా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది, iQOO బ్రాండ్ నేమ్ అండ్ ఫ్లాష్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. SD కార్డ్ సపోర్ట్ ఉందేమో. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు, 2 నానో సిమ్లు పెట్టుకోవచ్చు. సిమ్ 1 సిమ్ 2. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. అండ్ ఫ్రంట్ కెమెరా సార్ 16 మెగాపిక్సెల్ కెమెరా సెంటర్లో కనిపిస్తుంది. ఇయర్ పీస్ ఉంది, ఇదే మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ గ్లాస్, చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ అండ్ ఫ్రంట్ కూడా మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. మోస్ట్లీ వీళ్ళు పాండా గ్లాస్ అయితే యూస్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్గా గ్లాస్ ఏమో మెన్షన్ చేయలేదు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది డ్యూయల్ 1 వైఫై సపోర్ట్తో వస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. అండ్ ఈ ఫోన్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, AMOLED స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. ఇది మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. 9 Proలో మీకు అల్ట్రాసోనిక్ ఉంటుంది, 9 SCలో మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ iQOO 9 SC. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ NFC అయితే కనిపిస్తుంది, ఇలా మనకి NFC అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు. అండ్ అల్ట్రా గేమ్ మోడ్, మాన్స్టర్ మోడ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. మోస్ట్లీ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ రావచ్చు. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది, మనకి 4 GB వరకు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మొత్తం కలిపితే మనకి 16 GB ర్యామ్ వరకు ఉంది ఇక్కడ. అండ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఒకసారి మనం చూద్దాం ఎంత స్టోరేజ్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుందో. నేనేం గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు. మనకి 231 GB స్టోరేజ్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది 256 GBలో. ర్యామ్ కూడా మనకి దగ్గర దగ్గర 4 GB యూజ్ అయింది, అంటే మీకు 8 GB దగ్గర దగ్గర ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం.
కెమెరా చూసుకుంటే మనకి మ్యాక్రో ఇది ప్లస్ పాయింట్. దీనిలో మ్యాక్రో మీరు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి తీయొచ్చు. మ్యాక్రో షాట్స్ కూడా మీకు బాగా వస్తాయి. వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు వైడ్ యాంగిల్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ మెయిన్ కెమెరా వస్తే 48 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. సో మెయిన్ కెమెరా కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మనకి వీడియోలో సూపర్ నైట్ వీడియో అయితే ఉంది. మరీ డార్క్ కండిషన్లో ఇది మీకు ఉపయోగపడుతుంది. అండ్ మోర్లోకి వెళ్తే ఆప్షన్స్ చూద్దాం ఏమున్నాయో. లైవ్ ఫోటో ఉంది, స్లో మోషన్ ఉంది. 1080p 240 FPS వరకు మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 720p 240 ఉంది. 1080p 240 బెటర్ ఆప్షన్. మీరు స్లో మోషన్ రికార్డ్ చేయాలనుకుంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. మెయిన్ కెమెరా వీడియో 4K 60 FPSలో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మ్యాక్సిమం 1080p 30 FPS వరకు మీరు ఫ్రంట్ కెమెరా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీనిలో పోర్ట్రేట్ కెమెరా లేదు, మనకి 50mm లెన్స్ ఉంటాయి. పోర్ట్రేట్ లెన్స్ అయితే లేవు. అవి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి. దీనిలో మనకి స్టైల్లోకి వెళ్తే ఇక్కడ మీకు న్యాచురల్, వింటేజ్, ఫ్రెంచ్, ఫ్లాష్ పోర్ట్రేట్ అయితే ఉంది. ఫ్లాష్ పోర్ట్రేట్ మీకు నైట్ టైంలో ఉపయోగపడుతుంది, డార్క్ కండిషన్లో. కొన్ని శాంపిల్స్ మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్వి. నైట్ మోడ్ కూడా ఉంది. నైట్లో పానోరమా కూడా ఉంది. నైట్ పానోరమా కూడా ఉంది. ఏం ఫీచర్స్ అయితే మిస్ అవ్వలేదు. మ్యాక్సిమం అయితే మనకి iQOO 9లో ఉన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి, అన్ని ఫీచర్స్ అయితే దీనిలో కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఫీచర్స్ ఉన్నాయి, ఏం మిస్ అయితే అవ్వలేదు. అండ్ మనకి బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ కూడా ఉంటాయి. పోర్ట్రేట్స్లో ఎఫ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్స్. ఇవి హార్ట్ సింబల్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ స్టార్ సింబల్స్ వస్తాయి, బటర్ఫ్లై సింబల్స్ వస్తాయి, చెర్రీ. మీకు బ్యాక్ సైడ్ ఏదైతే లైట్స్ ఉంటాయో నైట్ టైంలో మీరు తీసేటప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మెయిన్ కెమెరా శాంపిల్స్ కూడా కొన్ని చూపిస్తున్నాయి చూడొచ్చు. ఇవి మెయిన్ కెమెరాతో తీసిన శాంపిల్స్. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, డైరెక్ట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. ఇవసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. ఇవసరికి నార్మల్ పోర్ట్రేట్ షాట్స్ బ్యాక్ కెమెరావి. అండ్ ఇవసరికి వైడ్ యాంగిల్ కెమెరా ఫొటోస్. ఇవసరికి వైడ్ యాంగిల్ లో లైట్ కండిషన్లో తీసిన ఫొటోస్. ఇవసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. అండ్ ఇవి కొన్ని పోర్ట్రేట్ షాట్స్ ఫ్రంట్ కెమెరావి. యూఎస్ఆర్కి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఫ్రెండ్స్ చూడండి, iQOO 9S బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, iQOO 9S ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 30 FPS వరకు వీడియో క్వాలిటీ వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో. ఒకవేళ మీ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వ్లాగ్స్ ఇట్లా రికార్డ్ చేయాలనుకుంటే వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ సెన్సార్స్ మనకి అన్నీ ఉన్నాయి. యాజ్లోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే మీ స్కిప్ చేయలేదు. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. అండ్ DRM ఇన్ఫో కూడా చూసుకుంటే L1 సపోర్ట్ అయితే వస్తుంది. ఒకసారి ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. హెచ్డీలో ప్లే అవుతుందేమో. ఇక్కడ వచ్చి మనకి ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. అండ్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఒకసారి మనం స్పీకర్స్ సౌండ్ కూడా విందాం ఎలా ఉందో. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి డిస్ప్లే చాలా బాగుంది. స్పీకర్స్ కూడా మనకి స్టీరియో స్పీకర్స్, సౌండ్ అవుట్పుట్ కూడా బాగుంది. అండ్ డిస్ప్లే అయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్తే స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్లో మీకు స్మార్ట్ స్విచ్ కూడా ఉంది. మీకు కావాలంటే 120 పెట్టుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు. స్మార్ట్ పెట్టుకుంటే బెటర్. అండ్ టచ్ శాంప్లింగ్ వచ్చేసరికి 300Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. గేమింగ్ లేదు మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ 1300 nits పీక్ బ్రైట్నెస్లో వస్తుంది. సన్లైట్లో కూడా మీకు డిస్ప్లే క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ SGS iCare సర్టిఫికేషన్ కూడా పొందింది. అండ్ దీనిలో మీకు ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ కూడా ఉంటుంది. ఇది మీకు గేమింగ్లో ఫ్రేమ్ రేట్ని ఇంక్రీజ్ చేయడం, కలర్స్ని బూస్ట్ చేసి చూపించడం, మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్ ఉంటుంది కదా మనకి MEMC. అండ్ ఇది ఉంటుంది SDR to HDR కన్వర్షన్, HDR క్వాలిటీ ఇమేజ్ని HDRలో కన్వర్ట్ చేయడం. సో ఇవన్నీ మీకు ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ చేస్తుంది. ఈ ID చిప్ ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను iQOO 9 Pro అన్బాక్సింగ్ వీడియోలో. దీనిలో కూడా మీకు అదైతే ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ విషయానికి వెళ్తే ఒక గేమ్ అయితే ఇన్స్టాల్ చేస్తాను, BGMI. ఇది ప్లే చేసి చూద్దాం. అండ్ దీనిలో మీకు అల్ట్రా గేమ్ మోడ్ అయితే ఉంటుంది. గేమింగ్లో ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మీరు ఇట్లా లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు CPU, GPU, క్లాక్ స్పీడ్ కనిపిస్తుంది. అండ్ 4D వైబ్రేషన్ ఉంది. 4D వైబ్రేషన్ ఇది మీకు కాల్ ఆఫ్ డ్యూటీలో వర్క్ అవుతుంది. BGMI వర్క్ అవ్వట్లేదు. ఈ స్పోర్ట్స్ మోడ్ ఉంది. వాయిస్ చేంజ్ చేయొచ్చు. ఇది మీకు BGMI కూడా వర్క్ అవుతుంది. మీకు మీ టీమ్మేట్స్కి వాయిస్ చేంజ్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. కౌబాయ్, చైల్డ్, AI, కొన్ని కమాండర్, కొన్ని అయితే ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్స్ చూసుకుంటే గేమ్స్లో మీకు డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. కొద్దిగా బ్రైట్గా డిస్ప్లే చేసి చూపిస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ని లాక్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీకు మోడ్స్ కూడా ఉంటాయి. బ్యాలెన్స్ మోడ్, మాన్స్టర్ మోడ్లో పెట్టుకుని ఇంకా మీకు CPU, GPU హై క్లాక్ స్పీడ్ అని అయితే ఇంకా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కూడా ఉంటుంది. గేమ్ ఫ్రేమ్స్ని బూస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు
ఫ్రేమ్ బూస్ట్ అవుతుంది. సో ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే గేమ్లో ఉంటాయి. అండ్ దీంతోపాటు మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్తో ఇది వస్తుంది. ఏరియా వచ్చేసరికి 1551 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే దీనిలో ఉంటుంది. సో మీకు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మీకు హీట్ అనేది బయటకు వస్తుంది, కానీ లోపల మీకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే ఉండవు. గేమ్ వచ్చేసరికి మీకు బీజిఎంఐ ఇది గ్రాఫిక్స్ చూసుకుంటే 60 FPS స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ హ్యాండిల్ చేస్తుంది. HDR ఎక్స్ట్రీమ్ ఉంది. అల్ట్రా HD గ్రాఫిక్స్ కూడా ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది. అది చూడొచ్చు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ 870తో కంపేర్ చేస్తే CPU 25% ఇంప్రూవ్ అవుతుంది పర్ఫార్మెన్స్, GPU 35% ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఫాస్టర్ స్టోరేజ్ ఇవి. బ్యాటరీ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 14 minutesలో 50% ఛార్జ్ అయ్యింది. ఫుల్ ఛార్జ్ మీకు 39 minutesలో ఈ ఫోన్ అయితే అయిపోతుంది. ఇది ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఈ ఫోన్. ఇంక ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 8GB RAM 128GB బేస్ మోడల్ 33,990 రూపాయలు పెట్టారు. దీని మీద మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే నడుస్తుంది. 3,000 రూపాయల వరకు వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 30,990 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది. మార్చి 8వ తారీఖు ఫస్ట్ సేల్కి వస్తుంది అమెజాన్లో. సో ఒకవేళ మీరు ఆ ప్రైస్కి కానీ ఇది తీసుకోగలిగితే మాత్రం ఆ ప్రైస్లో ఇది బెస్ట్ ఫోన్. ప్రజెంట్ మార్కెట్లో మనకి దీన్ని మించిన ఫోన్ అయితే లేదు. అన్ని డిపార్ట్మెంట్స్లో కెమెరా కానీ, బ్యాటరీ కానీ, ఛార్జింగ్ కానీ, ముఖ్యంగా ప్రాసెసర్, డిస్ప్లే అన్నీ మీకు బాగుంటాయి. దీనిలో ఫ్లాగ్షిప్ ఫోన్ తక్కువ రేట్లో వస్తుంది. 888 ప్రాసెసర్తో మీకు 31,000లో నాకు తెలిసి ఏ ఫోన్ అయితే లేదు ప్రస్తుతానికైతే. ఇది మీకు ఆ ప్రైస్లో బెస్ట్ ఫోన్ అవుతుంది. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ iQOO 9s. ఇది వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.